నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. గెలుపు కోసం అర్థం కాని ఆలోచనలతో నిద్రలేని రాత్రులు ఎన్నో. మాట్లాడడానికి కావాల్సింది సమయం లేదా పలకరింపు కాదు, మనసు కావాలి. అదే ఉంటే కళ్ళు కూడా మాట్లాడతాయి. సమస్యలు ఎదురైతే ఓపిక పట్టండి. కొన్ని రోజులు ఆగితే అన్నీ మారుతాయి. ఆ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, కానీ ఓడిన కథలో జీవితం దాగి ఉంటుంది. చీకటిని ఎప్పుడూ నిందించకు, అది వెలుగుని విలువను చూపెడుతుంది. మన శ్రమకు విరామం ఇస్తుంది, కాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కొత్త ఆలోచనలకు పునాది వేస్తుంది. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేనిని మార్చలేము. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. అవసరాలు కొత్త దారులను వెతికితే అనుభవాలు కొత్త పాఠాలను నేర్పుతాయి. గెలుపు ప్రారంభం కాదు, ఓటమి ముగింపు కాదు, కానీ దేనిని ఎంతవరకు నిలుపుకుంటున్నామన్నదే ముఖ్యం. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. గెలిచే ప్రపంచంలో నువ్వు ఉంటే నువ్వు గెలుపు పక్కన ఉన్నట్టు, కానీ నువ్వు ఉన్న ప్రపంచాన్ని గెలిస్తే గెలిపే నీ పక్కన ఉన్నట్టు. ప్రేమ అవసరం అనుకుంటే ఒక జీవితం, ఆగిపోతే ఒక జ్ఞాపకం. ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అంతే ముఖ్యం. ఎవరినైనా అర్థం చేసుకోవడంలో ఆలస్యమైనా పర్లేదు, కానీ అపార్థం చేసుకోవడంలో మాత్రం తొందరపడకు. ఎందుకంటే వారికి జీవితంలో ఉన్న ఒకే ఒక్క సంతోషానివి నువ్వే కావచ్చు. జీవితంలో ప్రతిసారి గొడవ గెలవడానికి చేయకూడదు, కొన్నిసార్లు కలవడానికి కూడా చేయాల్సి వస్తుంది. మనుషులకు దూరమై కొందరు, మనసులకు దూరమై మరికొందరు. బహుశా ఇదేనేమో జీవితం అంటే. అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో పని ఉండదు. దూరంగా ఉంటే విడిపోతారు, మాట్లాడకుండా ఉంటే మర్చిపోతారు అనేవి అబద్ధాలు. మనసులో ఉంటే చాలు, అంతకంటే దగ్గర ఇంకేముంటుంది. ప్రేమలో పడితే కళ్ళ భాష మనసుకి తెలుస్తుంది, ప్రేమ విఫలమైతే మనసు బాధ కళ్ళకి తెలుస్తుంది. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. జీవితంలో నీకు కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకు. బంధాన్ని దారంతో బంధిస్తే సరిపోదు, బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. ప్రపంచంలో సాధించిన ఎన్నో విజయాల కన్నా వాటి కోసం చేసే ప్రయత్నాలు చాలా గొప్పవి. కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి, మనసుకి తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు, కటిక దరిద్రంలో బ్రతుకుతున్న వెలుగు వైపు పయనమే నిజమైన ధైర్యం అంటే. అందరూ మనతో చివరిదాకా ఉండాలని లేదు, ఎవరి ప్రయాణం వారిదే. ఉన్న వాళ్ళతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండడమే వివేకం, అంతే. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు. ఆ సమస్యలను పరిష్కరించడానికి నువ్వు చేసే ప్రయత్నం నిన్ను జీవితం అనే యుద్ధంలో ముందుకు నడిపిస్తుంది. సాధించాలి అనుకుంటే గెలుపోవటంలో కోసం ఆలోచించకు, ముందు ఎలా మొదలు పెట్టాలో ఆలోచించు. స్వార్థం లేని మంచి మనిషికి అద్భుతమైన బిరుదు ఏంటో తెలుసా? పిచ్చోడు. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన మనిషిగా మారడానికి ప్రయత్నించు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. వదిలి వెళ్ళిన కాలాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని, మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ ఎదురు వచ్చే రేపు కోసం ఆశగా ఎదురు చూసే మధ్యతరగతి జీవితాలు ఎన్నో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.